BNN TV తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. కర్నూలులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను తరలించుకోవడం తగదన్నారు. ఆదివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఎయిమ్స్ కేటాయిస్తే దానిని అనంతపురంలో ఏర్పాటు చేయిస్తామని చెప్పి మంగళగిరికి తీసుకువెళ్లారని మండిపడ్డారు. తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రిని కేంద్రం మంజూరు చేస్తే దాన్ని కూడా కోస్తా జిల్లాలకు తరలించారని గుర్తు చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. గతంలో హాంద్రీనీవా శంకుస్థాపనలకే పరిమితం చేశారని, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాకే పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు. కృష్ణ జలాలు 2012 నుంచి హాంద్రీనీవా ద్వారా వస్తున్నాయంటే అది వైఎస్ఆర్ చలవేనేనని అన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో హాంద్రీనీవా ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను పట్టిసీమకు రాత్రికి రాత్రే తరలించిన ఘనత కూడా చంద్రబాబుదే అని గుర్తు చేశారు. ఈ రకంగా ప్రజలను పూర్తిగా కూడా మోసం మామూలు అంటే అతను మామూలు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఇదే పరిస్థితి అంతా కూడా ఎక్కడ కానీ లేదు. కనీసం హామీలు కూడా అమలు పరుస్తా నమ్మకం కూడా లేకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉంది. కేవలం శాసనసభ 5 రోజులు జరిగితే ఇప్పటి వరకు నిన్న శనివారం నుంచి వరకు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే వాళ్ళు చర్చించే తప్ప ఇంకొకటి ఏమాత్రం కూడా లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, లేకపోతే కేంద్రం నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలని కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకొని పోతుంది అనేది కూడా ఎక్కడ కానీ దాంట్లో కూడా మాట్లాడుకోకుండా కేవలం అతన్ని దూషించడమే ఒక పనిగా, దానికోసమే శాసనసభ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్న తీరును కూడా నిన్న సోమవారం నుంచి నిన్నటి వరకు శనివారం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించారు కూడా. ఇది ఒకటే కాదు, ఎందుకో దురదృష్టమే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 14 సంవత్సరాలు 4వ మారు కూడా ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేటారు. గతంలో కానీ ఇప్పుడు కూడా ఈ అందరికీ కూడా తెలుసు కూడా ఈ రాష్ట్రం అనేది కూడా మొట్టమొదటిగా ఈ అంతా కూడా రాయలసీమ ఇవన్నీ కూడా మనమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తమిళనాడులో అంటే మద్రాసు రాష్ట్రంలో ఉండేవాడు, ప్రెసిడెంట్స్ రాష్ట్రంలో. తర్వాత ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు అని చెప్పి ఏర్పడిన తర్వాత మళ్ళా కూడా హైదరాబాదు విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అప్పుడు వచ్చేసి శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం కూడా జరిగి ఒక క్యాపిటల్ కానీ రాయలసీమకు ముఖ్యంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా చేసుకున్నాం కాబట్టి అది తీసుకున్నాం కాబట్టి, లేకపోతే హైకోర్టు అయినా పెట్టాలని చెప్పేసి కూడా ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం కూడా చేసుకున్న విషయం కూడా అందరికి కూడా తెలిసిన విషయమే. కానీ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు కానీ మళ్ళీ కూడా జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కూడా అన్ని ప్రాంతాలు, ఎందుకంటే రాష్ట్రం అనేది కూడా విడిపోయింది. ఇప్పటికే అవుతుంది మద్రాసు రాష్ట్రంలో నుంచి కూడా అవుతుంది విడిపోయాం. అలాగే మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మళ్ళీ తెలంగాణ కూడా ప్రత్యేకంగా ఏర్పడింది కాబట్టి ఇవంతా కూడా ఈ తారతమ్యాలు కానీ, లేకపోతే ప్రాంతీయ అభిప్రాయ భేదాలు, లేకపోతే ప్రాంతీయంగా కూడా మా ప్రాంతం అభివృద్ధి కాలేదని చెప్పేసి ఇవన్నీ కూడా భావాలు భవిష్యత్తులో రాకుండా ఈ రాష్ట్రం విడిపోకూడదని చెప్పి అన్ని ప్రాంతాలు కూడా 3 ప్రాంతాలకి కర్నూలులో కూడా చాలా తీసుకొని రావడం ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలు అన్నీ కూడా, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ వారి అందరి యొక్క మద్దతుతో కూడా కోర్టుకు పోవడం, కొన్ని ఆటంకాలు సృష్టించి ఆలస్యం కావడం, హైకోర్టు అక్కడ స్థాపించడానికి హైకోర్టు తీసుకొచ్చేయడానికి జరిగిన విషయం కూడా అందరికి కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు కూడా. ఈ సందర్భంలో హైకోర్టులో అక్కడ కోర్టులో సుప్రీంకోర్టులో తెగేంత లోపల కూడా ఇక్కడ కూడా వచ్చే లా కాలేజ్ తీసుకొని నేషనల్ లెవెల్లో కూడా లా కాలేజ్ తీసుకొని రావాలని చెప్పి కర్నూలులో ఒక 100 ఏకర్స్ కేటాయించడం, అక్కడ శాంక్షన్ చేయడం, అలాగే బార్ కౌన్సిల్ కూడా దానికి ఒప్పుకోవడం నేషనల్ లా కాలేజ్కు. వాటితో పాటు కూడా హెచ్ఆర్సి అంటే మానవ హక్కుల కమిషన్ కార్యాలయము, అలాగే లోకాయుక్త కోర్ట్స్ ఈ 2 కూడా అక్కడ చేసి బిల్డింగులు కూడా కట్టి
పనులు కూడా ప్రారంభం కూడా అయిపోయినాయి కూడా. కానీ తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోవడం, మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు ఈ సీమకు కూడా పెద్ద అన్యాయం కూడా చేసుకోబోతున్నారు. ఈరోజు హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త కోర్టులు ఇవన్నీ కూడా వెంటనే అక్కడే తాడేపల్లికే తీసుకొని అంటే అమరావతికి కూడా మళ్ళీ కూడా తరలించాలని చెప్పి చేయడం నిజంగా కూడా చాలా తీవ్రమైన అన్యాయంగా కూడా ఈ సీమకు కూడా మేమంతా కూడా పరిగణిస్తున్నాం. ఇది ఇప్పుడు కానీ పెద్ద ద్రోహం కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా ద్రోహం చేసినట్లు ఈ ప్రాంతానికి కూడా. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అనేది కూడా అభివృద్ధి కావాలంటే